Hi friends, welcome to SV Technology. In this video, we are going to discuss about DevOps roadmap. ఈ 2024లో DevOps జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి? ప్రజెంట్ DevOps అనేది చాలా మంచి టెక్నాలజీ, మంచి ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ అండ్ బయట సాఫ్ట్వేర్ మార్కెట్లో కూడా చాలా మంచి డిమాండ్ ఉందన్నమాట ఈ DevOpsకి. సో మీరు DevOpsలో ప్రో అవ్వడానికి అండ్ డెవాప్స్లో జాబ్ కొట్టాలంటే ఏమేమి స్కిల్స్ నేర్చుకొని ఉండాలి మొత్తం రోడ్ మ్యాప్ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ఏమేమి టూల్స్ నేర్చుకోవాలనేది. దీనికంటే ముందు డెవాప్స్ అంటే ఏంటి, అసలు దానికి ఎందుకు అంత క్రేజ్ ఉందనేది చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే SDLC అంటాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దీనికోసం మనం ఎజైల్ వాడేవాళ్ళం. సో ఎజైల్కి ఎక్స్టెన్షనే ఈ డెవాప్స్ అనమాట. సో ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని లేకపోతే ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేయాలన్నా కూడా 2 టీమ్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ డెవలప్మెంట్ టీమ్, వన్ ఈజ్ ఆపరేషన్స్ టీమ్. సో డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి డిజైనింగ్, ఫ్రేమ్వర్క్స్, బ్లూ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటుంది. అండ్ ఆపరేషన్స్ టీమ్ వచ్చేసి టెస్టింగ్, డిప్లాయింగ్ లాంటివి చూసుకుంటాయి ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్లో. సో డెవాప్స్ ఏం చేసిందంటే ఇలా 2 టీమ్స్ కాకుండా ఈ 2 కలిపి డెవాప్స్ అనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి కొలాబరేషన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. కొలాబరేషన్ ఈజ్ మెయిన్ సక్సెస్ ఫ్యాక్టర్ ఇన్ డెవాప్స్. ఓకే, డెవాప్స్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అంటే కొలాబరేషన్ అనే కాన్సెప్ట్ అనమాట. ప్రజెంట్ అందరూ కూడా డెవలప్మెంట్ టీం వేరుగా అండ్ ఆపరేషన్స్ టీం వేరుగా కాకుండా 2 కలిపి డెవాప్స్ అనే టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాయి అనమాట. సో ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అజైల్ మోడల్. ప్రజెంట్ ఎక్కువ కంపెనీస్ అజైల్ మోడల్ వాడుతుండేవి. దే ఆర్ టోటల్లీ షిఫ్టింగ్ ఇంటూ డెవాప్స్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో కాబట్టి ప్రజెంట్ బయట టెక్నాలజీ పరంగా చూస్తే సాఫ్ట్వేర్ సైడ్ డెవాప్స్కి చాలా మంచి డిమాండ్ ఉంది అండ్ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ ఫ్రెషర్స్కి అయితే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫుల్ రోడ్ మ్యాప్ in 2024 about DevOps. ఓకే, సో డెవాప్స్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఐదర్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లైనెక్స్. సో లైనెక్స్ కమాండ్స్ మీరు నేర్చుకోవాలి, షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. లైనెక్స్లో అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇవి ప్యాచింగ్ వర్క్, సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మిన్ స్కిల్స్ ఉంటే అది ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో చాలామంది షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే వేరే టెక్నాలజీ నుంచి డెవాప్స్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళు దాదాపు ఎవరు ఉంటారు అంటే విండోస్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు త్వరగా షిఫ్ట్ అవ్వగలుగుతారు అండ్ వాళ్ళ కెరియర్ కూడా మంచిగా ఉంటుంది డెవాప్స్లో. సో కాబట్టి ఫస్ట్ స్కిల్ ఏంటి మనకు డెవాప్స్ నేర్చుకోవాలి అంటే, డెవాప్స్ టెక్నాలజీలోకి వెళ్ళాలి అంటే వచ్చేసి లైనెక్స్. సో లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ అనేది నేర్చుకోవాలి. కమాండ్స్ మొత్తం కూడా బేసిక్ కమాండ్స్ అండ్ అడ్వాన్స్డ్ కమాండ్స్ మొత్తం కూడా నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు డెవాప్స్లోకి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లైక్ పైథాన్ కానీ రూబీ కానీ వచ్చి ఉండాలి. సో నేను సజెస్ట్ చేసేదైతే పైథాన్ సజెస్ట్ చేస్తాను. వై? బికాజ్ వీ నో దట్ పైథాన్ హ్యావ్ మోర్ ఫీచర్స్ దాన్ రూబీ. డైనమిక్ నేచర్ కావచ్చు, అన్నీ ఉంటాయన్నమాట, సింపుల్ అర్థం చేసుకోవడానికి కూడా. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ నేను యూజ్ చేసుకొని నేను చెప్పేది ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో పైథాన్ ప్లేలిస్ట్ ఉంది, బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గిట్. ఓకే, గిట్ అంటే ఏంటి అంటే ఇది ఒక సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో కమాండ్స్ ఉంటాయి, కమిట్ దగ్గర నుంచి డిప్లాయ్ వరకు కమాండ్స్ ఉంటాయి. ఈ కమిట్ టు డిప్లాయ్ కమాండ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి అంటే అప్డేటింగ్ ద డేటా యాప్ ఆర్ వెబ్సైట్. సో సపోజ్ మనం వెర్షన్స్ అనేవి చూస్తుంటాం, లైక్ ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ వెబ్సైట్ అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ చేంజ్ అవ్వడం అనేది మనకు వెర్షన్ కంట్రోల్ సిస్టంలో
ఈజీగా చేయొచ్చు అండ్ కొలాబరేటెడ్గా కూడా చేయొచ్చు. లైక్ బ్రాంచింగ్, మెర్జింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక 10 మంది కలిసి వర్క్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. దట్ ప్లేస్ ఈజ్ గిట్, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి, గిట్ గురించి పూర్తిగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి CI/CD. సో CI/CD అంటే ఏంటంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఓకే, ఈ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెవలప్మెంట్ ఏంటి అంటే టూల్ వాడతాం మనం దానికోసం. జెన్కిన్స్ అనే ఒక టూల్ వాడతాం. ఈ జెన్కిన్స్ టూల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నౌ. డెవాప్స్లో టెక్నాలజీలో మనం జెన్కిన్స్ అనేది ఒక టూల్ వాడతాము. అది కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెవలప్మెంట్ కోసం. సో ఇదేం చేస్తుంది అంటే ఒక ఫేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ నుంచి ఇంకో ఫేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్కి లైక్ పైప్ లైన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ CI/CD జెన్కిన్స్ టూల్ అనేది మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో డెవాప్స్లో మీరు నేర్చుకోవాల్సిన నెక్స్ట్ టూల్ ఏంటి అంటే జెన్కిన్స్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కోసం టెరాఫామ్. సో టెరాఫామ్ టూల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ట్రెండింగ్ అండ్ మంచి డిమాండ్ ఉన్న టూల్ అనమాట ఇది టెరాఫామ్ అనేది. ఇది ఎందుకు అంటే ఆటోమేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆటోమేటిక్ చేయడానికి అండ్ ఆటోమేటిక్ నేచర్ కోసం మనం చెఫ్ ఆర్ పప్పెట్ కూడా వాడచ్చు. బట్ ఐ రికమెండ్ టెరాఫామ్. నెక్స్ట్ వచ్చేసి కంటైనరైజేషన్ టూల్. సో ఈ కంటైనరైజేషన్ టూల్ కోసం మనం ఏం వాడతాము అంటే డాకర్ అండ్ కుబర్నెటిక్స్. సో ఆటోమేషన్ మొత్తం కూడా ఇందులో జరుగుతుంది అనమాట. ఒక ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా ఎప్పుడు అప్డేట్ అవుతుండడం, ఆటోమేటిక్గా డెలివరీ అవుతుండడం, ఇవన్నీ కూడా కామన్గా జరిగిపోతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ క్లౌడ్ టెక్నాలజీ. సో క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఏదైనా ఒకటి, AWS కావచ్చు, అజ్యూర్ కావచ్చు, GCP కావచ్చు, ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 70% ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా AWS మీదనే వర్క్ చేస్తున్నాయి. ఒక 20%, 25% అజ్యూర్ మీద వర్క్ చేస్తున్నాయి అండ్ GCP మీద వర్క్ చేస్తున్నాయి. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే లెర్న్ ఎనీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ లైక్ AWS ఆర్ అజ్యూర్. ఈ రెండు మంచి డిమాండ్ ఉంది. 95% కంపెనీస్ ఈ రెండే యూజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ టూల్. సో మానిటరింగ్ టూల్ లేకపోతే దీన్ని లాగింగ్ టూల్ అని అంటాం. దీనికోసం ఎక్కువ మంది అయితే గ్రాఫానా యూజ్ చేస్తున్నారు. సో ఈ గ్రాఫానా అనేది మానిటరింగ్ టూల్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఆల్వేస్ మానిటర్ చేస్తూ ఉండాలి అండ్ ఆల్వేస్ అప్డేట్ చేస్తూ ఉండాలి. దాన్ని రివ్యూస్ తీసుకుంటూ ఉండాలి, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉండాలి, దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో దీనికోసం గ్రాఫానా అనే టూల్ అనేది మంచి డిమాండ్ ఉంది. మంచిగా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట గ్రాఫానా నేర్చుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా కావాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ టెస్టింగ్. సెలీనియం నేర్చుకోండి. సెలీనియం టెస్టింగ్కి మంచి డిమాండ్ ఉందన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ డెవాప్స్ టూల్స్ అండ్ డెవాప్స్ రోడ్ మ్యాప్. ఇవన్నీ నేర్చుకోవాలి. వీటితో పాటు ఏంటి అంటే ఆబ్వియస్లీ నెట్వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ షిఫ్ట్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నెట్వర్కింగ్ స్కిల్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అండ్ సిస్టమ్ అడ్మిన్గా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం మోర్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట డెవాప్స్ టెక్నాలజీలోకి ల్యాండ్ అవ్వడానికి. సో దిస్ ఈజ్ రోడ్ మ్యాప్. ప్యాకేజ్ విషయానికి వస్తే ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్కైనా స్కిల్ ఉంటే, డెవాప్స్ టెక్నాలజీ మీద స్కిల్ ఉంటే మంచి ప్యాకేజెస్ ఉన్నాయి మార్కెట్లో. అండ్ బయట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే నవ్ ఇన్ 2024లో డెవాప్స్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ కాబోతుంది అండ్ ప్యాకేజెస్ కూడా హైక్ కాబోతున్నాయి. కాబట్టి ఈ 2024లో మీరు ఏదైనా కోడింగ్ లేని టెక్నాలజీ వైపు వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో విత్ DevOps. Thank you for listening me. This is Mahesh. Please do subscribe to my channel.